హలో అండి, నమస్తే. వెల్కమ్ టు కల్పన వంటశాల. ఈరోజు మన వంటశాలలో బ్రేక్ఫాస్ట్లలోకి గారెల్లోకి మంచి టమాటో చట్నీ అండి. చాలా చాలా బాగుంటుంది. ఒక్క చుక్క నూనె లేకుండా ఈ విధంగా ఉడికించుకొని మనం ఒక్కసారి పచ్చడి తయారు చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఈ పచ్చడికి ఏమేమి కావాలో ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. 4 టమాటోలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, 5 వెల్లుల్లి రెబ్బలు, 3 పచ్చిమిరపకాయలు, 4 ఎండుమిరపకాయలు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. స్టవ్ మీద ఇలా కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాము. ఒక చిన్న గ్లాస్ నిండా నీళ్లు పోసుకుందాము. ఈ నీళ్ళల్లో మనం తీసుకున్న టమాటోలు, 3 పచ్చిమిరపకాయలు, 4 ఎండుమిరపకాయలు కారంకు సరిపడా నీళ్ళల్లో ఇవన్నీ వేసేసుకొని ఉడికించుకోవాలి. మూత పెట్టేద్దాం, తొందరగా ఉడికిపోతాయి. మధ్యలో ఒకసారి మూత తీసి వీటిని రెండో వైపుకి తిప్పుకుందాము. ఈ విధంగా టమాటోలను రెండు వైపులా ఉడికించుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారనివ్వాలి. చల్లారిన టమాటోల్ని ఒక మిక్సీ గిన్నెలోకి తీసేసుకోవాలి. అలాగే ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు ఉడికిన తర్వాత మిగిలిన నీళ్లు కూడా వేసేసుకోవాలి. తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా సాల్టు, 4 వెల్లుల్లి రెబ్బలు, మీకు ఇష్టమైతే కొద్దిగా అల్లం ముక్కలు కూడా వేసుకొని దీన్నంతా మనం రుబ్బుకోవాలి. ఈ విధంగా మెత్తగా రుబ్బుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. నూనె అనేది ఒక్క చుక్క వేయకపోయినా ఇలా ఉడికించి చేసుకున్న పచ్చడి కూడా చాలా చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ఒక్కసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మెసేజ్ చేయండి. ఓకే అండి, మా ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మన ఫర్దర్ వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. ఓకే అండి, ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.